ఓకే అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ సహోదరులు షేర్ చేసుకున్నారు. మనం వాటి గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. దేవుడు గుణలక్షణాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దేని గురించి మాట్లాడుకుంటున్నాం? గత కొన్ని వారాలుగా దేవుని యొక్క గుణలక్షణాలు. ఎందుకు ఆ వ్యక్తిని మనం దేవుడు అని నమ్మాలి? ఎవరు పడతారు దేవుడు కాగలుగుతారా? కాలేరు కదా! నేను ఒక స్టేట్మెంట్ చేశాను. అంటే ఇంతకుముందు మన క్లాస్‌లో కూడా. నన్ను కన్నావిడే నాకు తల్లి ఎలా కాగలుగుతుందో నన్ను సృష్టించిన నా సృష్టికర్తనే నాకు దేవుడు కాగలుగుతాడు. ఒక వ్యక్తిని నేను దేవుడు అని చెప్పాలి అంటే ఆ వ్యక్తి నన్ను సృష్టించిన సృష్టికర్త అయి ఉండాలి. నన్ను సృష్టించిన ప్రతి సృష్టికర్త నాకు దేవుడు కాలేడు. సో మరి సృష్టికర్తలు ఎంతమంది ఉంటారు అంటే ఎంతమంది ఉండరు, ఒకడే ఉంటాడు. ఒక మనిషి పుట్టుకకి ఒకే మనిషి కారణం అవుతాడు. అవునా? ఒక మనిషికి 100 మంది తండ్రులు ఎలాగో ఉండరు. సమాజంలో తండ్రులు అనే పిలువబడతారు. తండ్రులు అనేక మంది ఉండొచ్చు. కానీ ఒక్క మనిషికి ఒకటే తండ్రి ఉంటాడు. 10 మంది కారణం ఎప్పటికీ కాలేరు. అలాగే ఈ సమాజానికి మానవ సృష్టికి మూలం కూడా ఒకే ఒక వ్యక్తి కాగలుగుతారు కానీ 100 మంది కారకులు కాలేరు. మరి అలాంటి గొప్ప దేవుడిని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అనేక లక్షణాల గురించి మనం చూస్తున్నాం. ఈ రోజు మనం చూసే లక్షణము దేవుడు అనంతుడు. దేవుడు ఏమై ఉన్నాడు? అనంతుడు. అంటే అర్థం ఏంటి? దేవునికి ఎల్లలు లేవు కాబట్టి ఎల్లలు ఆపాదించరాదు. దేవునికి ఒక పరిమితి అనేది ఉండదు. ఎల్లలు పెట్టలేం, మనం సరిహద్దులు నియమించలేం. దేవునికి మనం సరిహద్దులు నియమిస్తున్నాము అంటే అతను దేవుడు కాలేడు. అవునా? అంటే ఇప్పుడు ఈ కుటుంబానికి ఒక దేవుడు ఉన్నాడు, ఈ దేవుడు ఈ కుటుంబానికి చెందినవాడు అంటే అర్థం ఏంటి? అది ఆ దేవునికి వేరే కుటుంబంతో సంబంధం లేదు. అప్పుడు అలా సరిహద్దులు ఉంటాయా దేవునికి? ఉండవు. దేవుడైతే సరిహద్దులు ఉండవు. మనం పెట్టుకున్న దేవుళ్ళకి సరిహద్దులు ఉండొచ్చు కానీ నిజమైన దేవునికి సరిహద్దులు ఉండవు. మానవులను సృష్టించిన దేవునికి సరిహద్దులు లేవు. మనుషుల చేత సృష్టించబడిన దేవుళ్ళకు సరిహద్దులు ఉన్నాయి. అవునా? దేశానికి సరిహద్దులు ఉంటాయి, రాష్ట్రానికి సరిహద్దు, కులానికి ఇది మా కుల దేవుడు, మా కుల దేవత, లేకపోతే మా మతానికి చెందినవాడు, లేకపోతే ఫలానా ప్రాంతానికి చెందినవాడు అనే సరిహద్దులు ఉంటాయి. ఎవరు? మనుషుల చేత సృష్టించబడిన వారికి ఏముంటాయి? సరిహద్దులు ఉంటాయి. కానీ మనుషులనే సృష్టించిన దేవునికి సరిహద్దులు ఉండవు. సో సరిహద్దులు లేనివాడే దేవుడు, ఎల్లలు లేనివాడే దేవుడు. ఆయనకు ప్రాంతీయ తత్వము, మతము, కులం అనే సంబంధము ఉండదు. దేవుడు అందరికీ దేవుడే కదా! దేవుడు అంటే అందరికీ దేవుడే. కొంతమందికి దేవుడు అవుతాడు, కొంతమందికి దేవుడు కాకుండా ఉండలేడు. అంటే నేను నమ్మనంత మాత్రాన దేవుడు కాకుండా ఉండలేడు. నమ్మనోని కూడా ఆయనే దేవుడు. అవునా? దేవుడు నమ్మిన వారికి మాత్రమేనా? నమ్మని వారికి కూడా నమ్మని వారు కూడా ఆయనే దేవుడు. బట్ వాళ్ళు అంగీకరించట్లేదు, అంతే తేడా. నమ్మట్లేదు. నమ్మిన వారికైనా నమ్మని వారికైనా ఒకటే దేవుడు ఉంటాడు. నమ్మని వారు ఒక దేవుడు, నమ్మిన ఒక దేవుడు లేడు. సో దేవుడు ఒక్కడే. ఎవరో మన క్రైస్తవ సహోదరుడు దేవునికి ఎల్లలు పెట్టేవాడు అంటే అత్తుడు. ఎలాగా? మన దేవుడు పరిశుద్ధుడు కనుక పాసినోడితో ప్రార్థన చేస్తే వినడు అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం దేవునికి? బౌండరీ పెడుతున్నాం. ఏమని బౌండరీ పెడుతున్నావు? దేవా, నువ్వు మేము ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేస్తే వినకూడదు, మేము బ్రష్ చేసుకొని ప్రార్థన చేస్తేనే నువ్వు వినాలి. నిజం చెప్పండి, దేవుడు బ్రష్ చేసుకోకుండా ప్రార్థన చేస్తే వినడండి? వింటాడే వినడా చెప్పండి? ఎప్పుడైనా వింటాడు. 24/7 ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన వింటాడు. ఎందుకంటే ఆయన దేవుడు. ఆయన మన బాక్స్ లో తెచ్చి పెట్టుకోవాలని చూస్తున్నాం. ఎప్పుడు కూడా దేవుని ఏం చేస్తున్నాం అంటే ఎల్లు లేనటువంటి, సరిహద్దులు లేనటువంటి దేవుణ్ణి మన బాక్స్ లో తెచ్చి పెట్టుకోవాలని చూస్తున్నాం. ఇక్కడే ఉంటాయి, ఈ బాక్స్ నుంచి కదలొద్దు అని. అందుకే ఏమని చెప్తారు కొంతమందికి? అలా బోధిస్తారు. 3 గంటల నుండి 6 గంటల లోపే ప్రార్థన చేయాలి చెప్తున్నారు లేదా? అంటే 6 గంటల తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు వినడా? వినడు. ఒక నా కాలాన్ని విభజించాడు. ఏమన్నాడు అంటే కాలాన్ని విభజించాడు. ఎలాగా? మన డైలీ యాక్టివిటీస్ లో. ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే ఈరోజు చాలా మంది క్రైస్తవులకు ఒక ప్రాబ్లం ఉంది. ఒక ఆయన ఏమన్నాడంటే 3 గంటల నుంచి సారీ ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు రిఫ్రెషింగ్ టైం అంట. నిజమే, తప్పేం కాదు, అందులో కరెక్టే. ఆయన విభజించిన దానిలో ప్రాబ్లం ఉంది. సో 6 to 9 ఏంటిది? అది రిఫ్రెషింగ్ టైం. మనం అన్ని సిద్ధపరచుకునేటువంటి సమయం కదా. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏంటిది? ప్రొఫెషనల్ టైం. అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగం, చదువుకునే వాళ్ళకి చదువుకునే సమయం కదా. వ్యాపారం చేసుకునే వాళ్ళకి వ్యాపారం చేసే సమయం. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఏంటిది? డిన్నర్ టైం, తినే సమయం. 9 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు దొంగల టైం అంట. అంటే ఆ టైంలో దొంగలు వచ్చి పడతారు కాబట్టి దొంగల టైం. సరే మంచిది.
రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఏంటిదంట దయ్యాల టైం. ఆ టైంలో దయ్యాలు తిరుగుతా ఉంటాయి. అయితే తెల్లవారు 3 గంటల నుంచి మళ్ళా ఉదయం 6 గంటల వరకు ఈ 3 గంటల్లో దేవదూతలు తిరుగుతారంట. దేవదూతలు ఇంటింటికి వచ్చి వీడు లేచిండా లేవలేదా, మోకాల మీద ఉన్నాడా లేదా, మోకాలు నల్లగొట్టుకుంటున్నా లేదా, ముఖం తెల్లబడడానికి అని దేవదూతలు చెక్ చేసుకుంటూ వెళ్తారంట క్రైస్తవ గృహాలన్నీ కూడా. అలా చెక్ చేసుకుంటూ వెళ్తే ఎవడైతే ఆ 3 to 6 ప్రార్థన చేయడో వాడు సరైనవాడు కాదు. అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడంట, మిగతా దాని టైంలో దేవుడు వినడు అని ఒక ఆయన ప్రసంగం చేయడం నేను కళ్ళారా విన్నాను, చూశాను, చెవులారా విన్నాను. ఒక పుస్తకం మీద రాయేసి పెట్టడం కూడా నేను చూశాను. సో నేను అడిగాను, అసలు మనం ఎవరు అంటే దేవుడికి టైం పెట్టడానికి? కీర్తన 121 ఏమని చెప్తుంది? ఇశ్రాయేల్ కాపాడువాడు కునుకడు నిద్రపోడు. తన ప్రజల్ని కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు. మరి కునుకడు నిద్రపోని దేవునికి మనం ఏం చేస్తున్నాం? టైం పెడుతున్నాం. ప్రభా నువ్వు ఈ టైంలోనే మాత్రమే విను మా ప్రార్థన, తర్వాత చేస్తే వినదు. ఎందుకంటే మేము స్పెషల్ గా ఈ స్లాట్ బుక్ చేసుకున్నాం 3 to 6 నీ కొరకు మేము ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మా స్లాట్ లోనే నువ్వు వచ్చి ప్రార్థన విను. కొంతమంది దరిద్రులు ఉంటారు, భయంకరమైన వ్యక్తులు ఉంటారు, పాపులు ఉంటారు, వాళ్ళు దయ్యాల టైంలో ప్రార్థన చేస్తారు. ప్రభా నువ్వు అక్కడ అసలు వెళ్ళకూడదు, మా స్లాట్ లోనే నువ్వు ప్రార్థన వినాలి. అవునా? దానియేలు గురించి ఇంతకు చూసాం కదా. దానియేలు ఎప్పుడు ప్రార్థన చేశాడండి? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు చేశాడు కదా. అపోస్తుల కార్యంలో యూదుల కొన్ని ప్రార్థన సమయాలు ఉన్నాయి. మిట్ట మధ్యాహ్నం 3 గంటలు కూడా వాళ్ళకి యూదుల ప్రార్థన సమయం. వెళ్ళారా? అపోస్తుల 2వ శృంగారం అనే దేవాలయంలో వెళ్తున్నప్పుడు కుంటివాడిని పేతురు యోహాను స్వస్థపరిచారు. ఈవెన్ కొర్నేలు ఇంటికి వెళ్ళడానికి ముందు పేతురు మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన కోసం పైకి వెళ్ళాడు. విచిత్రం కదా. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో పౌలు స్త్రీలలో అర్ధరాత్రి లేచి ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నారంట. ఎప్పుడు? అర్ధరాత్రి. అంటే ఏ టైంకి? దయ్యాల టైం కదా. దొంగల టైంకో దయ్యాల టైంకో మొత్తానికి అయితే దొంగల టైం అన్నా దయ్యాల టైం రెండింటిలోనే ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. అవునా? అలా ప్రార్థన చేస్తే ఏం జరిగింది? చెరసాల పునాదులే కదిలించబడ్డాయి. మరి వీళ్ళకి ఎందుకు అర్థం అంటే ప్రార్థనకి ఒక వ్యక్తి దేవునికి బాక్స్ నియమించడం అనేది రైటేనా? హద్దులు పెడుతున్నాం మనం. ప్రార్థనను ఇలాగే వినాలి ప్రభువా అంటే ఈ రోజు మానవులు ఏమైపోయారంటే దేవుని ధిక్కరిస్తున్నారు. దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని గ్రహించట్లేదు. ఆయన అనంతుడు, బియాండ్ ద యూనివర్స్ ఆయన కదా. ఆయన విత్ ఇన్ ద యూనివర్స్ ఎలాగో బియాండ్ ద యూనివర్స్. కాలంతో ఆయనకు సంబంధం ఉందా? లేదు. కాలం మన కొరకు సృష్టించబడిందా? దేవుని కొరక. ఆయన కాలానికి అతీతుడు అంటుంది బైబిల్. అవునా? ఆయన కాలాతీతుడు. కాలంలో ఉన్నవాడు ఉంటాడు, కాలం అవతల కూడా ఉంటాడు. అవునా? అంత అనంతుడు ఆయన. ఆయనకు సరిహద్దులు ఎవరు నియమిస్తారండి? ఎవరు పెడతారు సరిహద్దులు? ఎల్లలు ఎవరు పెడతారు? మన ప్రార్థనలో ఎల్లలు పెడతాం ఆయన. అవునా? మన జీవితంలో కార్యాలు చేయడానికి సరిహద్దులు నియమిస్తాం. మనల్ని దేవుడు దీవించడానికి సరిహద్దులు నియమిస్తాం. అరే మనం దేవుణ్ణి గౌరవిస్తున్నామా? దేవుడు అంటే మనకు భయము భక్తి ఉందా? లేకపోతే నన్ను యూజ్ చేసుకోవాలని చూస్తున్నామా? అనుకూలమైన మనుషులు ఈ రోజు దేవుడిని తమ స్వార్థం కొరకు వాడుకోవాలని చూస్తున్నారు. ఆయనకే సరిహద్దులు పెడుతున్నారు, ఎల్లలు పెడుతున్నారు. ఆయనని మన కంట్రోల్లో తెచ్చుకోవాలని చూస్తుంది. అవునా? అవును. ఇవి ఇంకా భయంకర డెడ్ లైన్స్ కూడా. పలానా రోజు వరకు నా కార్యం చేయి అంటే కమాండ్ చేస్తున్నాం దేవుణ్ణి. అంతే. నువ్వు ఆ టైం వరకు చేయకపోతే అంతే. ఇక నేను నా విశ్వరూపం ఏంటో చూపిస్తా, లేకపోతే నా పాత జీవితం ఏంటో చూపిస్తా. అసలు చెప్పాలంటే తెలుసో తెలియక మానవుడు దేవునితో ఆడుకుంటున్నట్టు తెలియకుండా కమాండ్ చేశారు ప్రార్థనలు కదా. ఐ కమాండ్ యూ అంటే ఎవరు కమాండ్ చేస్తున్నాడో తెలియదు. దేవుని కమాండ్ చేస్తున్నారు. ఐ కమాండ్ యూ అంటే వచ్చి చేయాలంటే ఆయన కమాండ్ చేస్తే వచ్చి కార్యం చేసుకోవాలి. ఒకసారి ఎవరు చేస్తారో కూడా తెలియదు. ఆ దయ్యాలను కమాండ్ చేసి కొన్నిసార్లు దేవుని కూడా అదే పద్యాలను వినియోగిస్తున్నారు. దేవుడు అనంతుడు అండి. ఆయన ఇన్ఫినిట్ గాడ్. అంటే ఆయనకి హద్దులు లేవు కదా, ఇళ్ళలు లేవు, సరిహద్దులు లేనివాడు. అలాంటి సరిహద్దులు లేని వాడిని సరిహద్దులు పెడుతున్నాం. అవునా? యూదులు కూడా అలాగే అనుకున్నారు. మా దేవుడు మాకు మాత్రమే అనుకున్నారు. అనుకోలేదా? దేవుడు మాకే చెందినవాడు. ఈవెన్ నీకు దేవుడు అనంతుడు అని అర్థమైతే ఆ దేవుణ్ణి అనంతంగా అందరికి తెలియపరచాలనుకుంటావు. ఇది కూడా ఒక ప్రాబ్లం కదా. గాస్పల్ కూడా ఒక ప్రాబ్లం. దేవుడు అనంతుడు, ఆయన అందరి కోసం వచ్చాడు, ఆయన అందరికీ చెందినవాడు అనే నమ్మకం మన లోపల లేకపోతే ఆయన ఎవరికి పరిచయం చేయలేము మనం. అవునా?
నా వరకు వస్తే చాలు బాబు, నా కుటుంబం నేను బాగుంటే చాలు. అంతే కదా? నేను ప్రభువు నమ్ముకున్నా, నేను నా కుటుంబం బాగుంటే చాలు. అంతేనా? దేవుడు అనంతుడు. అంతటి అనంతునికి మనం సరిహద్దులు, హద్దులు పెడుతూ ఇక్కడే ఉండాలని, నువ్వు ఇలాగే పనిచేయాలంట. నా పెళ్లి ఇలాగే చేయాలి, నా చదువు ఇక్కడే ఉండాలా, నన్ను ఇక్కడికి పంపించాలా, నువ్వు పలానా దేశానికి పంపించాలా. అంటే మనము దేవుని యొక్క ఆలోచనలను అంగీకరించలేని ఆ స్థితిలో ఉన్నాం చూడడానికి. కాబట్టి ఆయనకి ఎల్లలు ఆపాదించకూడదు. మానవుడు బుద్ధిపూర్వకంగానో అజ్ఞానంగానో దేవునికి ఏం చేయకూడదు, ఎల్లలు ఆపాదించరాదు. పూర్వకాలంలో శక్తి తరగనిదని లేదా అపరిమితమైనదని భావించేవారు. ఇప్పుడు అది వాస్తవం కాదని మనం ఎరుగుదు. అవునా? ఏంటిదంటే పూర్వకాలంలో శక్తి తరగనిదని లేదా అపరిమితమైనది భావించేవారు. ఇప్పుడు అది వాస్తవం కాదని విన్నారు. ఎందుకు? సముద్రాలు, మహాసముద్రాలు మనకు నిరంతరం ఆహారాన్ని ఇవ్వగలవని, మరి మహాసముద్రాలు ఎంత వ్యర్థ పదార్థాలు వేసినా అవి కలుషితం చేయలేవని ప్రాచీన శాస్త్రజ్ఞులు భావించేవారు. కానీ నేడు మహాసముద్రాలకు సహా పరిమితులు ఉన్నాయి అనడం సామాన్యం కదా. కొన్నిసార్లు ఏమనుకున్నారు ఒకప్పుడు, ఈ భూమికి కానీ సముద్రాలకు కానీ మన చుట్టూన్నటువంటి వాటికి పరిమితం లేదనుకున్నారు. ఈ శక్తి అపరిమితమైన, సముద్రానికి ఎండ్ లేదు అనుకున్నారు. అవునా? అనుకున్నారా లేదా? ఒకప్పుడు శాస్త్రజ్ఞులు మన సముద్రాలకి, మన యొక్క భూమికి ముగింపు లేదనుకున్నారు, ఎండు లేదనుకున్నారు. కానీ వాడికి ఎండు ఉందో ఇప్పుడు? ఉంది కదా. ఇక్కడ ప్రారంభించబడి అక్కడ ముగించబడుతుంది అనేటువంటి ఎండ్స్ మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఒకడే తప్ప మరి ఎవరును ఏది అనంతం కాదు అంటే, దేవుడు సముద్రం కంటే గొప్పవాడు. సముద్రానికి ఆరంభం ఉంది, అంతం ఉంది, కానీ దేవునికి ఆరంభం లేదు, అంతం లేదు. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం 3 సార్లు ఆ మాట. ఆయన అల్ఫా ఒమేగా, నేను ఆదియు అంతమునై ఉన్నాడు. దేవునికి అంతాన్ని మనం నియమించలేదు, దేవునికి ఆరంభాన్ని మనం ఇవ్వలేదు. దేవునికి ఆరంభం ఇది అని చెప్తే దాని అర్థం ఏంటిది? ఫెయిల్డ్. ఆయన దేవుడు కాదు. దేవుడు ఆత్మస్వరూపుడు. శరీరాన్ని ధరించింది కొద్ది కాలం క్రితం అయితే ఆయన ఉన్నది ఎక్కడి నుంచి వెళ్ళి? అనంతం, ఎటర్నిటీ నుంచి వెళ్ళి ఉన్నాడు కదా. నిత్యత్వం నుంచి వెళ్ళి నిత్యత్వం వరకు ఉంటూనే ఉంటాడు. ఆయన ఆరంభం లేదు, అంతం లేదు. ఆయన ఆరంభం ఏంటంటే అర్థం ఏంటిది? ఆయనకంటే మరొకటి ముందు ఉన్నది అని అర్థమైంది. ఈయన ఆరంభం ఉందంటే దానికంటే ఇంకెవరు ముందు ఆరంభికుడు ఉన్నారు అని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అందుకే దేవుడు ఆత్మస్వరూపుడు. మనం ఎప్పుడు చూసినా 2000 సంవత్సరాల క్రితం వచ్చిన శరీరధారి అయిన క్రీస్తుని చూస్తాం, కానీ ఆ శరీరాన్ని ధరించక ముందు ఎలా ఉన్నాడు ఎవరు చూడలేకపోతున్నాం. అవునా? శరీరాన్ని ఎందుకు ధరించాల్సి వచ్చింది? మన కొరకే కదా శరీరాన్ని ధరించా. ఆయనకి ఏమవసరం శరీరాన్ని ధరించాల్సిన అవసరం ఉందా? ఏమాత్రం లేదు. అలాంటి వ్యక్తి మన కొరకు శరీరాన్ని ధరించాడు. ఓకే, మనం దేవుని గురించి కన్ఫ్యూజ్ కాకుండా చూసుకుందాం. సో ఇక్కడ ఇద్దరు విషయాలు మనం చూస్తున్నాం. ఓకే, దేవుని అనంతతత్వంలో 4 విభాగాలు చూద్దాం. నెంబర్ 1, కాలాన్ని బట్టి చూడగా ఆయన నిత్యుడు. ఏమంటారు? కాలాన్ని బట్టి చూస్తే ఆయన నిత్యుడు, ఎల్ల కాలం ఉండేవాడు. నిత్యుడు అంటే అర్థం ఏంటిది? ఎప్పుడు ఉండేవాడు. ఆయనకు చావు లేదు కదా, ఆయనకు ఆరంభం లేదు, అంతం లేదు. నిత్యుడు దేవుడు. ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా. ఆయన నిత్యుడు అంటే నిత్యుడు. అది మనకు అర్థం కావాలా? ఓకే, మనం నమ్ముతాం, ఆ పదాలు మనం కొన్నిసార్లు వింటాం, కానీ ప్రాక్టికల్ లైఫ్ లో నిత్యుడు అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతున్నాం, మనం చూడగలుగుతున్నాం ప్రాక్టికల్ లైఫ్ లో. రెండో, శక్తిని బట్టి చూడగా ఆయన సర్వ శక్తివంతుడు. అంటే ఆయన శక్తి కూడా ఏంటి? శక్తి విషయంలో పరిమితులు ఉన్నాయా? అనంతుడు. ఒక దేవునికి శక్తికి పరిమితి లేదు అన్నందుకు ఒక ప్రశ్న అడిగాడు. మీరు ఇప్పుడు లాజికల్ గా అడిగాడు, దాన్ని చెప్పగలుగుతారా? జవాబు చూడండి. దేవుడు సర్వశక్తివంతుడు, ఇప్పుడు కాదో అవునో చెప్పండి. దేవుడు మోయలేని రాయిని ఆయన సృష్టించగలడా లేదా? మిమ్మల్ని ప్రశ్న అడిగాను. దేవుడు తాను మోయలేని రాయిని సృష్టించగలుగుతాడా లేదా? జవాబు చెప్పండి. ప్రశ్న అర్థమైంది? సృష్టించగలడా? ఇప్పుడు సృష్టిస్తాడా లేడా చెప్పండి.
ఇప్పుడు సృష్టించాడు అంటే అర్థం ఏంటిది? మోయలేడు అని అర్థం. సో కొంతమంది అంటే ఇలా ఏదో పిచ్చి ప్రశ్న అడిగేసి రికార్డులో పెట్టడానికి ట్రై చేస్తారు. పిచ్చి ప్రశ్న. అది ఎలాంటి ప్రశ్న అంటే, మీరు గుళ్ళో దొంగతనం చేయడం మానేసి అని ఇలాంటి ప్రశ్న. చెప్పులు దొంగతనం చేయడం మానేసి గుళ్ళో. సో దేవుడు అద్భుతమైన వాడు, ఆయన సర్వశక్తివంతుడు. అసలు ఆ ప్రశ్నలో ఉన్న లోపం ఏం తెలుసా? రెండు విరుద్ధ భావాలు కదా. దేవుడు ఏదైనా సృష్టించగలడు. ఓకే, సో దేవుడు సర్వశక్తివంతుడు. అందుకే దేవుడు ఎవరు పడతారు? దేవుడు అనలేము. ఈ భూమిని, ఆకాశాన్ని నడిపించగలుగుతున్నాడు. సృష్టి అంటేనే, సృష్టించాడు అంటే ఎంత శక్తివంతుడైతే భూమిని సృష్టించాలి. అవునా? ఒక పెన్నును సృష్టించిన మనం ఏమంటాం? గొప్పోడు అంటాం. అవునా? ఒక పెన్సిల్ సృష్టించినోడే చాలా గొప్పోడైతే, మనం వాడే సేఫ్టీ పిన్ తయారు చేసిన వాడు అంత గొప్ప శాస్త్రవేత్త అయితే, భూమిని సృష్టించి అందులో సకల జగత్తులు సృష్టించిన వాడు ఎంత శక్తివంతుడు ఆలోచించాలి, ఎంత మేధావి ఆలోచించాలి, ఎంత జ్ఞానం ఆలోచించాలి. అందుకే దేవుడు సర్వవ్యాపి. స్థలమును బట్టి చూడగా, చూడండి, దేన్ని బట్టి చూస్తున్నాం? కాలాన్ని బట్టి చూస్తేనేమో ఆయన నిత్యుడు కదా. శక్తిని బట్టి చూస్తే సర్వశక్తివంతుడు. స్థలం బట్టి చూడగా ఆయన సర్వ వ్యాపి. సర్వంతర్యామి కాదు, సర్వవ్యాపి. తేడా ఏంటి సర్వంతర్యామికి సర్వవ్యాపికి? సర్వాంతర్యామి అంటే ఇంకా చేపలో ఉంటాడు, కప్పలో ఉంటాడు, పాములో ఉంటాడు, అందలోపల ఉంటాడు అనేది సర్వాంతర్యామి. చెట్టులో ఉంటాడు, పుట్టులో ఉంటాడు అనేది సర్వాంతర్యామి. ఆయన సర్వాంతర్యామి కాదు, సర్వవ్యాపి. సర్వవ్యాపి అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు అని. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ నాతో కనిపిస్తే అక్కడ నీతో కూడా మాట్లాడతాడు. ఎక్కడైనా ఉంటాడు, ప్రపంచం అనుమానున వ్యాపించి ఉన్నాడు ఆయన. సర్వాంతర్యామి అంటే అర్థం ఏంటంటే, అంటే రాయిలో కూడా ఉన్నాడు. రాయిలో ఉండడు దేవుడు. ఉంటాడా? చెట్టులో ఉండడు, పుట్టలో ఉండడు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే సర్వాంతర్యామి కాదాయన, సర్వ వ్యాపకుడు. అన్నిటిలో వ్యాపించి ఉన్నాడు. జ్ఞానం బట్టి చూడగా దేవుడు సర్వ జ్ఞాని. అవునా? సర్వజ్ఞాని అయినా కొన్ని వచనాలు మీకు నేను చూపిస్తాను త్వరగా. జస్ట్ నేను మార్నింగ్ మెడిటేషన్ చేస్తున్న వచనాలు నేను చూస్తా ఉన్నాను. మీరు కీర్తన 147 వచనం చదువుకోవచ్చు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అంటున్నాడు. గ్రేట్ ఈజ్ అవర్ లార్డ్ అండ్ గ్రేట్ పవర్ హిస్ అండర్స్టాండింగ్ ఈజ్ ఇన్ఫినైట్. ఏంటిదంట? ఆయన జ్ఞానానికి ఏం లేదంట, అంతము లేదు. ఆయన జ్ఞానానికి మితి లేదు. మితి అంటే ఏంటిది? లిమిట్. ఆయన జ్ఞానానికి లిమిట్ లేదు. అన్లిమిటెడ్ ఇంటలెక్చువల్ బీయింగ్ అయినా కదా, అన్లిమిటెడ్. అంటే మన నెట్వర్క్ అన్లిమిటెడ్ అని చెప్పేసి మనం ఒక టైం వస్తే దాన్ని క్లోజ్ చేస్తాం. అలా కాదు, పేరుకి అన్లిమిటెడ్. అది అన్లిమిటెడ్ ట్యాక్స్ కానీ దాన్ని అన్లిమిటెడ్ అని ఆలోచించారు. కానీ దేవుడు అన్లిమిటెడ్. ఏ విషయంలో? జ్ఞాన విషయంలో. నేను అందుకే అంటాను, ఒక మాట మాట్లాడుతాను. ఎందుకు నేను పదే మీకు కొన్ని విషయాలు చెప్తానంటే, మన ఇంటెలెక్చువాలిటీ ఎంత గొప్పదైనా, మనం ఎంత చదువుకున్నా, మనది లౌకిక జ్ఞానమే కానీ దైవిక జ్ఞానం ఎప్పటికీ కాలేదు. అవునా? అందుకే అంటాడు పౌలు చెప్పినట్టుగా, కొరంథీ పండుగ చెప్పినట్టుగా 2 కొరింథీలో ప్రతి ఆలోచన చెరపట్టి క్రీస్తు లోబరచడం మనం చేసిన ప్రయత్నం అది. అందుకే కొంతమంది నేను నచ్చను. ఎందుకు నచ్చానంటే, మీ మేధస్సు ఎంత గొప్పదైనా, మీ లాజిక్ ఎంత గొప్పదైనా, నేను ఆలోచనలను చెరపట్టి క్రీస్తు లోబరచాలని చూస్తాను. కాబట్టి అది చాలా క్రిటికల్ గా ఉంటుంది అని అర్థం చేస్తాను. ఎందుకంటే నేను ఇది చూశాను, దేవుడి లోపల ఉన్న గొప్పతనం ఏంటి, ఆయన జ్ఞానం ఎంత ఉన్నతమైనదో నేను చూశాను. చాలాసార్లు ప్రజల్ని వేరే రకంగా కూడా చాలా మంది రక్షించాలని చూస్తాను. పౌలు ఏమన్నాడు? అది నశించున్న వారికి వెర్రితనం, అది రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి. సిలువ అని వెర్రితనము చేతనంట. దేని చేత?
సిలువాను వెరితనం చేత నశించిన వారిని రక్షించుట దేవుని యొక్క దయా సంకల్పం. ఆ సంకల్పం అర్థం కావాలంటే ఈజీ కాదు. ఎందుకంటే మన బ్రెయిన్ అంత లాజిక్స్ వెళ్తుంది, రకరకాల ఆలోచనలు చేస్తారు. నేను ఎప్పుడైతే బైబిల్ లోపలికి వెళ్తానో అది అంగీకరించలేదు ఉన్నాను. అంటే బైబిల్ యాక్సెప్ట్ చేయలేదు నా లౌకిక జ్ఞానాన్ని. అందుకే వాటి మధ్యలో ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది. సో ఆయన జ్ఞానానికి మితి లేదు. మనం ఎవరు అంటే ఆయనకు ఆలోచన చెప్పున్నాను. బైబిల్ ప్రశ్నిస్తుంది పోగా, రోమ పత్రికలు కూడా ఆయనకు ఆలోచన చెప్పాడు ఎవడు అందుకే మనం ఆలోచన చెప్పేది. ఎస్, నేను మనుషులతో నేను చాలా చేయగలుగుతాను, కానీ దేవుని దగ్గరికి వస్తే నోరు మూసుకొని కూర్చుంటాను. ఆయన దగ్గరికి వచ్చినాక నో మోర్ వర్డ్స్, అంతే. ప్రభా అంటే అంతే, కూర్చోమంటే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే స్టేజ్, అంటే ఆ స్టేజ్కి రాగలగాలి. ఎస్ ప్రభా, స్థాయికి రాగలగాలి. అందుకే ఈరోజు కొన్ని డిబేట్స్ లో ఏమవుతుందంటే మితిమీరిపోతున్నాయి, అంటే దేవుణ్ణే అవమానపరిచే విధంగా వెళ్ళిపోతున్నాయి. అవునా? అనవసరమైన ఛాలెంజ్లు. ఎందుకంటే ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే, అంటే అఫ్ కోర్స్ లౌకిక జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది, కొన్ని మంచి విషయాలు కూడా ఏం చేస్తున్నాయి ఈరోజు ఉప్పొంగేలా చేస్తుంది. ప్రేమ కంటే ఎక్కువగా, ఎదుటి వ్యక్తి యొక్క క్షేమం కంటే ఎక్కువగా మన లాజిక్స్ అనేది నిజంగా చాలా ప్రమాదకరం. అందుకే నేను ఎప్పుడో లాజికల్, ఎందుకంటే ఒక సత్యాన్ని ఒప్పించేంత వరకే ఉండాలి. ఎస్పెషల్లీ అంటే పౌలు తర్కించినట్టుగా ఇగో ఈ సత్యం అంటే వాళ్ళకు వదిలేసేయాలని, వాళ్ళకి ఆలోచించుకోవడానికి వదిలేసే విధంగా వాడుకున్నంత వరకు ప్రాబ్లం లేదు. ఒక మాట ఇంకోటి చూద్దాం. మొదటి సమయాలు 2వ అధ్యాయం 3వ చూడండి. అన్న ప్రార్థన చేసిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి పొయిటికల్ విషయం రాస్తుంది. ఒక అన్న, మనకు తెలియదు ఆమెకు పోయిటరీ, అంటే ఇక్కడ చూడండి మీరు, అక్కడ వర్షం చూడండి అర్థమవుతుంది మీకు. 2వ అధ్యాయంలో పోయిటరీ స్టార్ట్ చేసిన కదా, దేవుని పొగడడం, దేవుని కీర్తించడం ప్రారంభించారు. మొదటి సమయాలు 2వ అధ్యాయం 3వ వచనం. మొదటి సమయాలు 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఏమంటాడు? ఇది నాకు భయం కలిపే మాట అండి, ఒక రకంగా చెప్పాలంటే. మొదటి సమయాలు 2వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఏంటిదంట? యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించేవాడు. ఎవరు పరీక్షిస్తారంటే క్రియలని? ఆయనే క్రియలను పరీక్షించేవాడు. ఇకను అంత గర్వంగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకూడదు. రాకూడదంట మన నోట గర్వపు మాటలు రానివ్వకూడదు. టాక్ నో మోర్ సో exceeding proudly, let not arrogance come out of your mouth, for the Lord is a God of knowledge, and by him actions were weighted. మన దేవుడు అనంత జ్ఞాని. ఆయనతో ఏం మాట్లాడతాను చెప్పండి? మీరు నేను కూర్చుంటే మస్తు మాట్లాడుకోవచ్చు కదా, మాట్లాడుకోవచ్చు కదా. కొన్ని విషయాలు మీ తెలివి నెగ్గుతుంది, కొన్ని విషయాల్లో నా లాజిక్ నెగ్గుతాయి, కొన్ని విషయాల్లో మీరు గెలవచ్చు, కొన్ని విషయాల్లో నేను ఓడిపోవచ్చు. ఓడిపోతాం, మౌనంగా ఉండిపోతాం. కొన్ని నాకు అర్థంగా ఉంది, మౌనంగా ఉండిపోవాల్సి వస్తుంది. కొన్ని మీకు అర్థంగా నేను అడిగే ప్రశ్నలు మీరు మౌనంగా ఉండాల్సి వస్తుంది. కానీ అందరం దేవుడి దగ్గరికి వస్తే ఏం చేయాలా? అందరం నోరు మూసుకొని కూర్చోవలసింది. మనం మనుషులతో ఆర్గ్యుమెంట్ చేయగలుగుతాం, కానీ దేవుడి దగ్గరికి వస్తే ఆయన జ్ఞానం ముందు మన ఆలోచనలు అన్ని కూడా ముఖ్యంగా యూస్లెస్ గానే ఉంటాయి. మన ఆలోచనలు అన్ని కూడా వ్యర్థంగానే ఉంటాయి. అనంత జ్ఞాని అండి, అనంతుడు, ఆయన నిత్యుడు, అనంత జ్ఞాని యొక్క దేవుడు అంటే. ఇంకొన్ని వచనాలు చూపిస్తాను. అలాగే మీరు గమనించండి, మన అండర్లైన్ చేసుకొని మనం మెడిటేషన్ చేసుకుంటూ వెళ్దాం. చూడండి, కీర్తన 196లో సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించుకున్నాను, నీ ధర్మోపదేశం అపరిమితమైనది అంటున్నాడు. ఏంటిదంట? నీ ధర్మోపదేశం, దేవుడి నుంచి వచ్చే ఉపదేశము అపరిమితమైనది, దానికి అంతు లేదంట. దేవుడికి, దేవుని మాటలకి ఏముండదు, అంతుందా? అందుకే ఒక పాట పాడుకుంటాం కదా, బైబిల్లో కూడా ఉంది కదా, భూమి ఆకాశం గతించిన నా మాటలు ఎంత మాత్రం గతించు. ఆకాశము గతించిన నీ మాటలు గతించవు, ఆకాశము గతించిన నీ మాటలు గతించవు, సున్నైనను ఒక్క పుల్లైనను, సున్నైనను ఒక్క పుల్లైనను నీ మాటలు గతించవు.
గతించవు, నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు. నరుడవు కావు నీవు మాట మార్చుటాకు, అవతారము కావు అంతరించిపోవుటకు. నరుడవు కావు నీవు మాట మార్చుటకు, అవతారము కావు అంతరించిపోవుటకు. తరములు మారినా లోకమే గతించిన, తరములు మారినా లోకమే గతించిన నీ మాటలు నిత్య జీవముటలు, నీ మాటలు నిత్య జీవముటలు యేసయ్యా. ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు. ఎండిన ఎముకలకు జీవమిచ్చు మాటలు, అకోరు లోయకు నిరీక్షనిచ్చు మాటలు. ఎండిన ఎముకలకు జీవమిచ్చు మాటలు, అకోరు లోయకు నిరీక్షనిచ్చు మాటలు. గాఢాంధకారములో వెలుగునిచ్చు మాటలు, గాఢాంధకారములో వెలుగునిచ్చు మాటలు. నీ మాటలు కృపాక్షేమ బాటలు, నీ మాటలు కృపాక్షేమ బాటలు యేసయ్యా. ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు, ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పొల్లైనను, సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు, నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఎంత అద్భుతమైనది కదా దేవుని యొక్క అనంత జ్ఞానాన్ని, అనంత శక్తిని, అనంత స్థితిని కదా. ఆయన కాలాతీతుడు. అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉండడానికి ఎప్పుడు కృతజ్ఞతలు కలిగి ఉండాలి కదా. అర్థం చేసుకోవాలి. ఆయన అనంత జ్ఞాని, అనంత సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వ వ్యాపకుడు. కాలాన్ని బట్టి చూస్తే నిత్యుడు అని ఎందుకు చెప్పుకుంటున్నాయి? 4 గుణ లక్షణాలు మీరు ఖచ్చితంగా అనంతుడులో అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. కాలాన్ని బట్టి చూస్తే ఏదైనా నిత్యుడు, ఆయనకు ఎండు లేదు, బిగినింగ్ లేదు కదా. అల్ఫా ఒమేగా, ఆరంభము అంతం లేని వాడు కదా. శక్తిని బట్టి చూస్తే సర్వశక్తివంతుడు, స్థితిని బట్టి చూస్తే సర్వ వ్యాపకుడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. మీకు గ్రూప్ లో కొన్ని కొటేషన్ పెట్టిన, ఎవరు చూసారో నాకు తెలియదు, దీనికోసం పెట్టాను నేను. చార్లెస్ స్పర్జన్ గారిది, సిఎస్ లూయిస్ గారి కొటేషన్ పెట్టాను. సో ఎంత అద్భుతం చూడండి. ఇంకా చివరిగా మనం చూసిన మాట ఏంటిది? ఆయన సర్వ జ్ఞాని కదా. జ్ఞానాన్ని బట్టి చూస్తే, ఆలోచనను బట్టి చూస్తే ఆయనకు ఆలోచన చెప్పే శక్తి మన దగ్గర లేదు అండి. ప్రపంచంలోనంట ఆయన, అందుకే సిలువ అనే చిన్న వెరితనము చేతనే జనాల్ని రక్షించడం ఆయన దయా సంకల్పం అంటే అర్థం చేసుకోవాలి. సిలువ అనేది చాలా మందికి వెరితనంగా అనిపిస్తుంది. సిలువను గురించిన వార్త వెరితనంగా ఉంటుందా, గొప్పగా అనిపిస్తుందా కదా. ఆ వెర్రితనము చేతనే దేవుడు ఏం చేస్తున్నాడు? మనుషులని రక్షించుకుంటున్నాడు. అంతకంటే ఏం ఆలోచిస్తాం? ఆయన జ్ఞానానికి ఇంకేం కులమానం చూపించగలుగుతుంటాడు కదా. ఒకవేళ మనుషులకు దేవుడికి వెరితనం ఉంటుంది, మనిషి జ్ఞానం కంటే జ్ఞానం కలిగి అంత ఆయన ఆయన వెరితనమే మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం కలిగిందని చెప్తున్న లేఖనం.
ఇంకా నో మోర్ వర్డ్స్ అండి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు చాలా తగ్గాలి. అందుకే మొదటి జేమ్స్ లో మనం చూస్తాం కదా, 1వ అధ్యాయంలో కదా, మన మాటలు చాలా కొద్దిగా ఉండాలి, మనం నిదానించాలి. ఈరోజు క్రైస్తవులు మనం చూస్తే మాట్లాడాలనేటువంటి తపన ఉండడం మంచిదే, కానీ దానికంటే ముందు నిదానించి వినడం కూడా నేర్చుకోవాలి. వినడం అనేది అది ఎక్కడి నుంచి అంటే పరిశుద్ధాత్మ స్వరం నుంచి నేర్చుకుంటాను. నేను ఎప్పటి నుంచి ఎక్కడ నేర్చుకోను. నేను బైబిల్ ధ్యానిస్తాను, కాముగా బెడ్ మీద కూర్చొని వింటా ఉంటాను, నేను మాట్లాడుతున్నాను. అక్కడ నేర్చుకున్న దానికంటే ఇక్కడ ఇంటెలెక్చువల్ గా నేర్చుకునేది అంత అది ఉండదు. ఎస్, బైబిల్లో ఇంటెలెక్చువాలిటీ ఉంది, అందులో డౌట్ లేదు. అది అర్థం అవుతుంది చదువుతుంటేనే, ఎంత ఇంటెలెక్చువల్ గా రాయబడింది, ఎంత ఇంటెలెక్చువాలిటీ ఉంది అనేది అర్థమవుతుంటది. కానీ దాని యొక్క భావాన్ని గ్రహించాలంట. దైవానికి మాట్లాడకుండా లోబడాలి అంటే మన ఇంటెలెక్చువాలిటీ సరిపోదు, పనికిరాదు చెప్పాలి అంటే. అంత అద్భుతమైన దేవుడు, అనంతుడు. అనంతుడికి పరిమితులు పెట్టకండి, ఇళ్ళలు పెట్టకండి, సర్వవ్యాపకుడు. ఆయనకు ఒక స్థలాన్ని నియమించకండి. అందుకే కదా ఈరోజు క్రైస్తవులకు అర్థమైతే ఈ మందిరంలో దేవుడు ఉన్నాడని ఎవడు ప్రసంగించాడు, అవునా? ఇక్కడ దేవుడు ఉన్నాడని ప్రసంగించాడు ఎవడు కూడా. ఎందుకంటే దేవుడు చర్చిలలో ఉన్నాడు, దేవుడు మందిరంలో ఉన్నాడు. ఆమె ఆయన నీలో నాలో ఉంటాడు, ఆయన నమ్మిన ప్రతి వ్యక్తి లోపల ఉంటాడు. ఆయన సర్వ వ్యాపకుడు. అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేసిన దేవుడు వినడా? పౌలు చెరసాల నుంచి ప్రార్థన చేస్తే వెళ్ళి అక్కడ దేవుడు మరి మందిరం ఏమన్నది? అదైతే మందిరం చెరసాలే కదండి. ఈరోజు చాలా మంది పిచ్చి ప్రసంగాలు ఏంటి, దేవుడు ఇక్కడే ఉన్నాడు, మందిరాలు కట్టడం అక్కడ దేవుడు సన్నిధి ఇక్కడ ఉందంట, అవునా? పనిలో ఒక గవినంట. సో స్థలానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఏవచ్చండి స్థలానికి ప్రాధాన్యత? యేసు ప్రభు మరణించే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ మందిరానికి ఏం చేశాడు? రాయి మీద రాయి లేకుండా తీసేశాడు కదా. దేవులకు అడ్డు దగ్గర చింపేశాడు, కింది నుంచి పై దగ్గర చింపేశాడు, ఉంచాడు. ఇంకా అవసరం లేదు పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఈ ఆవరణ, ఇవన్నీ శిష్టాలు అవసరం లేదు ఇంకా దేవుడు, అవునా? అది అవసరం లేదు. దేవుడు నేరుగా ప్రతి వ్యక్తిలో జీవిస్తాడు అనేది మనం చూడగలిగాం. ఇంత గొప్ప సర్వవ్యాపకుని కూడా నిత్యుడు అంటే ఇవన్నీ అర్థం చేసుకోవాలి. అనంతుడు అంటే ఈ 4 విషయాలు అర్థం కావాలి మనకి. ఆయన కాలానికి అతీతుడు, నిత్యత్వం అంటే ఆయన స్థితికి కదా, ప్లేస్ కి అతీతుడు ఆయన, అవునా? మనం ఈరోజు అజ్ఞానం అంటే నిత్యుడు అర్థం కాలే, దేవుడు అనంతుడు అంటే అర్థం కాల. అనంతుడు అర్థం కాకపోతేనే మళ్ళీ ఏం చేస్తాం, ఒక ప్లేస్ కి పరిమితం చేస్తున్నాం, లిమిట్ పెడుతున్నాం. దేవైతే మందిరంలో కదా, మేము లక్షల కోట్లు పెట్టి జనాలను దోసుకొని మందిరాలు కడతాం, ఇక్కడ వచ్చి ఉండు అనట్లేదా? ఆయన జ్ఞానానికి పరిమితులు పెడుతున్నాం, ఆయన స్థితికి పరిమితులు పెడుతున్నాం, ఆయన శక్తికి పరిమితులు పెడుతున్నాం, ఆయన నిత్యత్వానికి పరిమితులు పెడుతున్నాం. ఎంత భయంకర విషయం ఆలోచించాలి. ప్రభు చూడడం నేర్చుకోవాలి. ఆయన అనంత జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ అపోస్తులైన ఒక్కసారి పాత నిబంధనలో అబ్రహాం దేవుని స్వరం వినబడితే వింటున్నాను మాట్లాడు, అబ్రహాం కదా, నోవా కూడా, ప్రభు నేను వింటున్నాను మాట్లాడు. దాసుడు చిత్తగిస్తున్నాడు కదా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, చిత్తగించు. దాసుడు వింటున్నాడు, చిత్తగిస్తున్నాడు. భక్తులంతా చూడండి, యెషయా నుండి మలాకి వరకు ఒక ప్రవక్త ఆయన మాటలు ఇలా ఆలకించారు. అపోస్తులు చెప్పినట్టు యెషయా దాసులుగానే పరిచయం చేస్తున్నారు. క్రీస్తు యేసు దాసులు వాడు, పేతురు లాంటి వాడు, అపోస్తులైన పౌలు లాంటి వాడు దాసులు. ఇంకా కొరింథీ 1 ఏమన్నాడు? క్రీస్తు యేసు దాసులు అంటారు. కాబట్టి వాళ్ళకి అర్థం ఆయనతో ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఈరోజు దేవుడిని మనం మన ఏదో మనకు క్లోజ్ ఫ్రెండ్ గా లేకపోతే క్లాస్మేట్ గా భావిస్తున్న వాళ్ళు. సో బీ కేర్ఫుల్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సమయం ఎక్కువ అయిపోయింది కాబట్టి నేను 4 పాయింట్స్ ఇక్కడ ముగిస్తున్నాను. సో ఇంకా ఎక్కువ లోతైన విషయాలు నాకు నెక్స్ట్ వీక్ సమయం దొరికితే మళ్ళీ షేర్ చేసుకుంటాను. ఓకే, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతులైన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తాం. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమను బట్టి, అద్భుతమైన కృపను బట్టి మా అందరి పట్ల నీకున్న వాంఛనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి ప్రభా, మా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారం అయినప్పుడు నువ్వు మా ఇంట్లో చూపిన మహాప్రేమ చేత మమ్మల్ని బ్రతికించినందుకు నీకు స్తోత్రాలు. మా జీవితాలు కేవలం ఈ లోకం మట్టికే కాకుండా పరలోకమై ఆ నిత్య రాజ్యాన్ని, నిత్య స్వాస్థ్యాన్ని అనుభవించాలని అల్పులమైన మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తావు. అర్హత లేకపోయినా నీతో పాటు పరలోక రాజ్యంలో నివాసం చేసే గొప్ప కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తావు. నువ్వు అనంతుడవు ప్రభా, నీ శక్తి అనంతమైనది, నీ జ్ఞానం అనంతమైనది ప్రభా, నువ్వు ఉండే స్థితి అనంతమైనది, నీ జీవితం, నీ కాలంలో ప్రభు అనంతుడవు. ఇంత గొప్ప దేవుడు కలిగి ఉన్నందుకు ప్రభా మేము ఎప్పుడు నీకు లోబడుతూ సంతోషించాల్సిన విషయం ప్రభు. అటు కృపను మా అందరికీ అనుగ్రహించేయమని, ఈ మాటలు లోబడే స్వభావాన్ని మాలో ఉన్నటువంటి ఈగో ప్రభ, నేను అనేటువంటి ఆ స్వార్థాన్ని పూర్తిగా చంపుకోవడానికి ప్రభు చూపించమని వేడుకుంటున్నాం. ఇంకా మేము బ్రతికుంటున్నాం ప్రభా, మాలో మీరు ఉండాలి. మీ యొక్క నిత్యత్వం అంతా ప్రభా, మీ యొక్క అనంత జ్ఞానాన్ని ప్రభు మేము లోకానికి తెలియపరచాలి. కానీ ఇంకా మేము, నా కెరీర్, నా లైఫ్, నా షాపు, నా దుకాణం, నా వ్యాపారం, నా భార్య, నా పిల్లలు అనే ఇంకా అక్కడికి ఆగిపోయినాం ప్రభా. మా బ్రతుకులో వెలుగు లేదు. మేము ఇతరులకు ఎప్పుడు కూడా వెలుగుకరనే జీవించడానికి ప్రయత్నం చేయట్లేదు. స్వార్థంగా బ్రతకాలని ఆలోచన చేయట్లేదు. అందుకే మాకు జీతం సరిపోదు, మా వనరులు మాకు సరిపోదు, మా చదువు మాకు సరిపోదు, మా జ్ఞానం మాకు సరిపోదు. ఈ భూమి మీద బ్రతుకుతాను ఎందుకంటే నేను పక్కన పెట్టి మరి ప్రయత్నం చేస్తున్నాను. నీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత, నీ సంఘాన్ని ప్రేమించాల్సిన విధానం ఇవన్నీ పక్కన పెట్టి ఏం చేసినా ఏం సాధిస్తారనే విషయం ఒక్క చిన్న లాజిక్ ఎవరికి అర్థం కాని స్థితిలో బ్రతుకున్నామంటే ప్రభు, మేము ఇంకా మారాల్సింది చాలా ఉంది. మేము మార్పును కోరుతున్నాం. అనేక మంది మారాలి ప్రభు, స్థానిక సంఘం ఎదగాలి. అటు రీతిగా ప్రభు నీ యొక్క దైవ కార్యం అందరి జీవితాలు జరిగించమని, నేను సంపూర్ణంగా అందరూ తెలుసుకోవడానికి, గ్రహించడానికి ప్రభు చూపించమని, మా ప్రార్థన వినడానికి స్తోత్రాలు చెల్లిస్తూ విన్న వాక్యం అందరూ హృదయాలు ఫలింపొచ్చిన యేసు దివ్య నామములో వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి.